హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి 40 రోజుల ఉపవాస దినాల్లో మనము 7వ రోజులో ఉన్నాం. అనగా 40 రోజుల ఉపవాస దినములు మనము మొదలుపెట్టి 7వ రోజులో ఉన్నాం. అయితే ప్రతిరోజు ఒక్కొక్క అంశం గురించి వివరిస్తూ ప్రతిరోజు మీకు అందజేయడం జరిగింది. అయితే ఈరోజు ఉపవాస ప్రార్థనతో పాటు బల్లను కూడా ఈరోజు మనము తీసుకున్నాం. అనగా బల్లారాధన ఈ నూతన మాసంలోని మొదటి ఆదివారం. మనము ఎప్పుడూ కూడా మొదటి ఆదివారం అంతా మనము బల్లను తీసుకుంటాము కనుక, బల్లారాధనలో మనం పాల్పొంపులు పొందుకుంటాము కనుక ఈరోజు ఉపవాస ప్రార్థనలతో కూడా బల్లారాధన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రతిరోజు మీకు ఎవరెవరు ఉపవాసాలు చేశారు, వాళ్ళు ఆ ఉపవాసం చేసిన దానివల్ల దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదము, వాళ్ళకి ఇచ్చినటువంటి దీవెన, వారికి ఇచ్చినటువంటి వారి జీవితంలో చేసినటువంటి అద్భుతాలని మేము వివరిస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనము ఉపవాస ప్రార్థనతో పాటు బల్లారాధన కూడా మనం తీసుకున్నాం. కాబట్టి బల్లారాధన, ప్రభు బల్ల అనగా అర్థం ఏంటంటే, గత 2026 సంవత్సరముల క్రితం యేసు ప్రభువు మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువు మానవ అవతారిగా ఈ భూమి మీదకి రావడం మాత్రమే కాకుండా ప్రతి మనిషి కొరకు, ప్రతి మనిషి పాపం కొరకు, ప్రతి మనిషి శాపం కొరకు ఆయన ప్రాణాన్ని కలువరి సిలువలో త్యాగం చేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరమును విడిచి గత 2026 సంవత్సరముల క్రితం మానవుడుగా అనగా మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ చేసిన ఆ పనిని మనము ప్రతి బల్లారాధనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నా కొరకు నీవు కలువరి సిలువలో నా పాపం కొరకు ప్రాణం పెట్టావు, నా శాపం కొరకు ప్రాణం పెట్టావు. నేను నరకానికి వెళ్ళకూడదు అని, ఆ నరకంలోకి వెళ్ళకుండా తప్పించావు నాయనా అని మనము మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని జ్ఞాపకం చేసుకునే రోజు. అయితే ప్రభు బల్లారాధన ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక మంచి మాటని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం మాత్రమే చదవండి, గట్టిగా చదవండి. 1 కొరింథీయులకు 11:23. 1 కొరింథీయులకు 11:23 చదవండి. చదవండి 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2026 సంవత్సరముల క్రితం దేవుడు మానవావతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తాను అప్పగింపబడిన రాత్రి అనగా యేసు ప్రభువుకు తెలుసు నన్ను బంధిస్తారని, నన్ను చంపేస్తారని, ఈ రోగ సామ్రాజ్యం పట్టుకొని బంధిస్తారని, ఆయన్ని చంపేస్తారని యేసు ప్రభువుకి తెలుసు. అయితే యేసు ప్రభువు 12 మంది, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్ని పిలువనంపించి ఆ రోజు చేసినటువంటి కార్యం
ఏం చేశాడు అంటే యేసు ప్రభు ఒక రొట్టె ముక్కను ఎత్తుకొని ఆ రాత్రి ఒక రొట్టె ముక్కను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఆ రొట్టె ముక్కలు ఎత్తుకొని ఆ రొట్టెను విరిచి ఆ శిష్యులకు ఇవ్వలేదు. ఆ రొట్టెను విరిచి ఏమి చేయకుండా ఆ రొట్టెను ఆ శిష్యులకి ఇవ్వలేదు. ఆ రొట్టెను ఏం చేశాడంటే ఆ రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడిచే వారి స్తుతులలో, హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడిచే వారి స్తుతులలో, ఊరిలో చేసి మోనసువాడా, ఓడిలో చేసి మోనసువాడా, కన్నీరు తుడిచే నా కన్న తండ్రివే, కన్నీరు తుడిచే నా కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవు, నా చేయి పట్టి నడుపువాడవు, నా పక్షమున ఉన్నవాడవు, నా పక్షమున ఉన్నవాడవు, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకే యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు అప్పగించబడిన రాత్రి శిష్యులందరినీ పిలవననిపించి రొట్టెను కూడా తీసుకొని వచ్చి ఇది
మీ కొరకు నా శరీరాన్ని నేను మీకు విరిచి ఇస్తున్నాను అని చెప్పి ఆ రొట్టెను పంచిపెట్టే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. అసలు కృతజ్ఞతాస్తుతి అంటే ఏంది? కృతజ్ఞత అంటే తెలుగు భాషలో చాలా మందికి తెలియని పదం. ఒక ఎడ్యుకేషన్ పర్సన్కి తప్పనించి ఇంక ఎవరికైనా కూడా, చిన్నపిల్లలకి, చదువులేని వాళ్ళకి, ఎవరికైనా కూడా అది తెలియని పదం. దాన్ని వేరే లాంగ్వేజ్లోకి తర్జుమా చేస్తే చాలా ఈజీగా చదువు లేనివాడికి అర్థమైపోద్ది, చిన్న పిల్లలకు కూడా అర్థమైపోద్ది, పెద్దోళ్ళకు కూడా అర్థమవుతుంది. దాన్ని వేరే భాషలో తర్జుమా చేస్తే, ఏ భాషలో తర్జుమా చేస్తే ఈజీగా అది ఉంటుందంటే, ఇంగ్లీష్లో కన్నా దాన్ని తర్జుమా చేస్తే అది చాలా ఈజీగా ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో కదా. కృతజ్ఞతాస్తుతి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తే థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఈ పదం అయితే చాలా మందికి గుర్తుంటుంది. చిన్నపిల్లలకు గుర్తుంటుంది, పెద్ద పిల్లలకు గుర్తుంటుంది, పెద్ద అనగా వయసులో ఉన్న వారికి గుర్తుంటుంది, చదువు లేని వాళ్ళకి గుర్తుంటుంది, చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది. అంటే కృతజ్ఞత స్తుతి అంటే ఏంది అంటే ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే దీన్ని థ్యాంక్ యూ, థ్యాంక్స్. థ్యాంక్స్ మనం ఎప్పుడు చెప్తామంటే ఎవరైనా మనకి మేలు చేసినప్పుడు, ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు మనం ఏం చెప్తామంటే థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అమ్మ అని చెప్తాం. దాన్ని యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరాల క్రితం దేవుడు మానవావతారిగా ఈ భూమి మీదకు వచ్చి నన్ను మానవుల యొక్క శాపముల కొరకు, మానవుల యొక్క పాపాల కొరకు విముక్తిని చేయడానికి నన్ను బలి అర్పణగా దేవుడు చేసుకుంటాడని యేసు ప్రభు గుర్తించి భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా పాప క్షమాపణ జరుగుతుంది. నా ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. నా శరీరం నలగొట్టబడిన నా శరీరం ద్వారా, కార్చబడిన నా రక్తము ద్వారా ప్రతి మానవుడు పాపము నుంచి తప్పించుకుంటున్నాడు. ఎంత మంచి మేలుని మనకి దేవుడు చేశాడు. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంత మంచి మేలు చేస్తున్నాడని యేసు ప్రభు ఎరిగి ఆ రొట్టెని మామూలుగా పంచలేదు వాళ్ళకి. ఆ మామూలుగా పంచకుండా ఆ రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా, నా ద్వారా మానవాళికి మొత్తానికి పాపంలో నుంచి దూరం అవుతున్నారు కనుక, నరకానికి పోకుండా పరలోకానికి వస్తున్నారు కనుక నీకు థ్యాంక్స్, నీకు థ్యాంక్ యూ, నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా మనం సహాయం చేసినప్పుడు దాన్ని వాడతాం, ఆ పదాన్ని మనము వాడతాం. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, అయితే యేసు ప్రభు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు అక్కడ చేసిన కృతజ్ఞత అర్పణ మాత్రమే కాకుండా ఒక 2 విషయాల దగ్గర కూడా దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎక్కడ అంటే ఒక 2 సందర్భాలు నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 6వ వచనం మీరు చూసినట్లయితే, మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకి కనబడుతుంది. చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులను ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యునికి ఇచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించిరి. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 7 రొట్టెలను
ఆ కొన్ని చేపలను అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా పంచిపెట్టేదానికి, మామూలుగా పంచిపెట్టలేదు వాళ్ళకి. అంటే ఆ 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, కొన్ని చేపలు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ చూస్తే 4000 మంది జనాభా ఉన్నారు అని చెప్పి వాటిని ఊరికినే, అంటే ఉన్న వాటిని పంచిపెట్టలేదు. ఉన్నవాటిని ఏం చేశాడంటే కృతజ్ఞతలు దేవునికి తెలియజేశాడు. ఆ 7 రొట్టెలను కొన్ని చేపలను పట్టుకొని యేసు ప్రభు దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. అయ్యా, ఈ 7 రొట్టెలు, ఈ కొన్ని చేపలు ఇక ఉన్నటువంటి 4000 మందికి పంచిపెడుతున్నాము అని దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండవ సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయములో 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక సందర్భం కనపడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 9, 10, 11 నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 6వ అధ్యాయము ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిక వీడను కనుక లెక్కకు ఇంచుమించు 5000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు, క్షమించాలి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి పంచిపెట్టాడు. మామూలుగా పంచిపెట్టలే. అక్కడ ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మనకి ఉన్న దాంట్లో అసలు కృతజ్ఞతలు ఎందుకు దేవుడికి యేసు ప్రభు ఆ రోజు చెల్లించాడు అంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి సరిపోతాయా? అసాధ్యం. 5000 మంది అక్కడ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ. వాటిని ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు దేవుడు అర్పించాడో అవి అనేకమైన గంపలుగా అవి పిగిలిపోయాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, కృతజ్ఞతలు మనము దేవుడికి ఎందుకు చెల్లించాలి అంటే, మన దగ్గర ఉన్నది ఏ చిన్న వస్తువునైనా సరే, మన దగ్గర ఉన్న ఏ చిన్న వస్తువునైనా సరే, లేకపోతే ఏ చిన్న సమస్యనైనా సరే, ఏ చిన్న కార్యం మన జీవితంలో దేవుడు చేసినా సరే, దానికి మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడవుతావో, అప్పుడు అవి 2 3 దేవుని చిత్తమైతే 100 అవి పెంపొందించబడతాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృతజ్ఞతలు మనం చెల్లించడం అవసరం. మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు, మనకు ఎవరైనా ఒక హెల్ప్ చేసినప్పుడు వారికి మనము ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు చెల్లించాలా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక చిన్న మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. అసలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కీర్తనలు రాసినటువంటి గ్రంథము, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 21వ వచనం. 118వ కీర్తన 21వ వచనం చూడండి. నూట 18:21. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, నీవు నాకు రక్షణదారుడవై ఉన్నావు. చెప్పాను కదా, యేసు ప్రభు 2026 సంవత్సరములు ఈ క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించాడు. ఏ విధంగా మనల్ని రక్షించాడు అంటే, ఆయన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. ఆ సిలువలో ఆయన త్యాగం చేసినటువంటి ఆ పనిని ఈరోజు మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మన దగ్గర ఏ సంత ఉన్నా కూడా, మన దగ్గర ఏ చిన్నది ఉన్నా కూడా దాన్ని దేవుడి దగ్గర పెట్టి, దేవుడు మనకి ఏ చిన్న సహాయం చేసినా కూడా దాన్ని మనం దేవుడి దగ్గర పెట్టి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు అర్పించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, దేవుడు మన రక్షణదారుడు, మనల్ని రక్షించిన వాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ లోకములో నిన్ను ఎవరైనా రక్షిస్తారు లేకపోతే రక్షించారు అంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. అది కేవలం నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు మాత్రమే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని రక్షించాడు కనుక ఆయనకి మనము ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనకి ఉత్తరం ఇచ్చేవాడు. ఉత్తరం ఇచ్చేవాడు అంటే జవాబు ఇచ్చేవాడు. జవాబు ఇచ్చేవాడు అంటే ఆన్సర్ ఇచ్చేవాడు. మనం ఏది అడిగినా కూడా దానికి తిరిగి మనకి సమాధానాన్ని చెప్పేవాడు, మనల్ని రక్షించిన వాడు. ఆయన 2026 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనకు మనము ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, నీకు ఉన్న శాపం, నాకు ఉన్న శాపం తొలగిపోవాలని యేసయ్య ప్రాణం పెట్టాడు. ఒకవేళ యేసు ప్రభు ఆ ప్లేస్లో లేకపోతే, యేసు ప్రభు ఆ ప్లేస్లో లేకపోతే, ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఆ ప్లేస్లో నువ్వు ఉండాలా లేకపోతే నేను ఉండాలా? ఈరోజు నీవు నేను ఉండకూడదని ఆయన 2026 సంవత్సరాల క్రితం మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ కొద్ది మాటలని దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేలాది దూతల సమూహమునందు నిత్యము ఆరాధన చేయబడుతున్న నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, ఎక్కడైతే 2-3 కూర్చొని నా నామం ప్రచురిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో 2026 సంవత్సరముల క్రితం మా కొరకు నీవు మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీరు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి నా కొరకు, నా పాపముల కొరకు, మా శాపముల కొరకు అయ్యా కలువరి గిరిలో నీ ప్రాణాలను త్యాగం చేసిన దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస దినములలో మేము ఉన్నాము నాయనా. అయ్యా, ఈ 7వ రోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. మరొక ప్రయాణముగా, మరొక మాటగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న భాగ్యాన్ని మాకు కలుగు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయ్యా, ఇదిగో నైనా అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి బిడలు, అనారోగ్య సమస్యలో ఉన్నటువంటి బిడలు, జ్వరాలతో, దగ్గులతో, జలుబులతో తండ్రి, ఇంకా అనేక మంది రోగాలతో నా తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాతావరణం కూడా సరిగా లేదు తండ్రి. వాతావరణాన్ని నైనా మీరు అనుకూలపరచండి దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నైనా వాతావరణం నుంచి అనుకూలపరిచి నీ బిడలను రక్షించండి దేవుడానికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నా తండ్రి, ప్రతి బిడను కూడా మీరు దీవించండి, ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు. 2026 సంవత్సరం క్రితం మా కొరకు మీరు ప్రాణాలు పెట్టారు కనుక మీకు కృతజ్ఞతలు తండ్రి.
యేసయ్యా నైనా ప్రతి బిడ్డను కూడా దీవించు, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు. మంచి అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవుడా. ఆర్థిక సమస్యలు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నీ నామములో వాటిని తొలగించండి దేవుడానికి స్తోత్రము. అయ్యా ఇదిగో ఇంకా ఎన్నో ఇబ్బందులు, వివాహ సమస్యలు ఉన్నాయి, సంతాన సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యను కూడా నీ చెంతను నేను ఈరోజు పెడుతూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి ప్రతి బిడకి మీరు నైనా ఫలాన్ని దయచేయండి. ప్రతి బిడకు మీరు, ప్రతి బిడ జీవితంలో మీరు అద్భుత కార్యాన్ని చేయండి దేవుడానికి స్తోత్రం. అయ్యా ఇదిగో నైనా ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. రానటువంటి ప్రతి బిడ్డను కూడా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మా సంఘ బిడ్డలందరినీ నీ చెత్తను పెడుతూ ఉన్నాను. వారికి ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన వాడు నీవు కనుక అయ్యా ప్రతి బిడ్డను కూడా దీవించండి. ప్రతి బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డ కూడా మంచి ఆరోగ్యమును నా తండ్రి మంచి బలమును ఇవ్వండి దేవుడానికి స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.